కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్లు దోచేశారు మినిస్టర్ కొల్లు రవీంద్ర. ఉగ్రవాద దాడికి నిరసనగా కాకినాడలో ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. కల్వకుంట్ల కుటుంబం తీవ్రవాదులకేమీ తక్కువ కాదు, రేవంత్ రెడ్డి వీరికన్నా ప్రమాదకరం, అరవింద్ ధర్మపురి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. కాకపోతే తాను హీరోనని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు. వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు. వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. పీకేయండి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు, పెద్ద హెడ్డింగ్. సోషల్ మీడియా సైనికులకు చెక్, తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు, అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము, పీడీ యాక్ట్ పెట్టేసి లోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు, అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. వారి మీద, వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు. ఏమిటి అన్యాయం, ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు, ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు యాక్షన్కి వచ్చేసారండి. తక్షణమే అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు. నేను ఆ రోజునే చెప్పా, ఇదంతా ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్లు దోచేశారు మినిస్టర్ కొల్లు రవీంద్ర. కొల్లి రవీంద్ర గారికి మాట్లాడించక కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక శుభదినం. ఎందుకనంటే ఇవాళ రాష్ట్రంలో అనేక కష్టాలు, ఇబ్బందులున్న మత్స్యకారులకి ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజున దాదాపు 260 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి విడుదల చేయడానికి ఇక్కడ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మత్స్యకార కుటుంబాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి. ఆ రోజున స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ గ్రామానికి వెళ్ళినా మన వాళ్ళు ముందున్నారు.
అలాగే మన కోసం ఆలోచించే ఏకైక నాయకత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు ఆయిల్ సబ్సిడీ వచ్చినా దానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి. మన కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి. ఇవాళ మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ బ్యాన్ పీరియడ్ డబ్బులు మొట్టమొదటి కేవలం మనకు బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు, అవి కూడా సమయానికి వచ్చే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి 4,000 రూపాయలతో స్టార్ట్ చేసుకున్నాం. గత ప్రభుత్వం 10,000 అని చెప్పి మాయ మాటలు చెప్పి చాలా ఎగ్గొట్టి చాలా మందికి ఏదో ఒక వంక పెట్టి కట్ చేశారు. కానీ ఇవాళ 1,30,000 మందికి ఇవాళ ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని అందించడం కూడా జరుగుతోంది. అదే కాదు 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలే, మనల్ని మాయ మాటలు చెప్తూ వచ్చారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. ఫిష్ ఆంధ్ర పేదలతో 100 కోట్లు దోచుకున్నారు తప్ప మనకి ఎక్కడ కూడా దారి చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన కోసం మీ అందరూ గుర్తుండే ఉంటుంది, ఆ రోజున సముద్రంలోకి వేటకి వెళితే మన వాళ్ళు కొద్దిగా 50 సంవత్సరాలు దాటితే లోపల చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇలా హౌసింగ్లో కూడా గతంలో మనం తీర ప్రాంతంలో ఫౌండేషన్ ఎక్కువ అవుతుందంటే ఆ రోజున అదనంగా కూడా మనకి ఇప్పించడం కూడా జరిగింది. ఇలా మన గురించి ఆలోచించే నాయకుడు, మన కోసం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో మరి ఏదైతే మనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గత ఫండ్స్ వస్తే ఒక్క పైసా కూడా ఆ ప్రభుత్వం ఖర్చు చేయాల, కానీ ఇవాళ మళ్ళీ ఆ స్కీమ్స్ అన్నీ కూడా మరి పునరుద్ధరణ చేయడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన కోసం ఆలోచించే మన నాయకుడు మన ముందుకు వచ్చినందుకు వారికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పహల్గాం ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం కూడలిలో వందలాది మంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో కలిసి మానవహారం నిర్వహించి ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మారణకాండను చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులైన 28 మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా అమానుషంగా కాల్చి చంపారు. వాళ్ళకి అభంశుభం తెలీదు. అక్కడ ప్రకృతి అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా మతావేశంతో కాల్చి చంపారు. ఇది మానవీయతకే మచ్చ. ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు, ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు, ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి అభివృద్ధిని చూసి వార్వలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసి చలించిపోయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము. అదే రోజున క్యాండిల్ ర్యాలీస్ జరిపించాము. రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము. మూడో రోజున ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాము. ఎందుకంటే మనం ఒక్కటిగా లేకపోతే మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జనసేన తరపున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, పార్టీ అధ్యక్షుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదం అవ్వకముందే ప్రాజెక్టు మొదలుపెట్టి నచ్చినట్టు ప్రాజెక్టు ప్లానింగ్లోని నిర్మాణ ప్రదేశాలలో ప్రణాళికలలో మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని ఆదరాబాదరాగా కట్టాల్సిన అవసరం ఏముంది? ఇన్నేళ్లు కాళేశ్వరం అవినీతిపై ఆరా తీస్తాం, కేసీఆర్ను జైల్లో వేస్తాం అని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు గమ్మునున్నాడు? Alvakuntla family is nothing less than terrorist, not nothing less dangerous than terrorist. And I have made a comment in the past. Revant will be far more dangerous than KCR, and he is proving to be so. గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ డ్యాములు ఇవి 2016లో మొదలు పెట్టుకుని ఈ బ్యారేజెస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసింది. అంత తొందర ఏముండే అన్నది ఒక క్వశ్చన్. దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు, దాన్ని మళ్ళా 1,50,000 దాకా పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు. కేటీఆర్ మాకు ఫండింగ్ ఇస్తలేరు, సెంటర్ నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకుంటలేరు అని అనేక సార్లు బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమాలు మస్తు చేసిండు కదా. మీ డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే? అంతగానో పైసలు సంపాదించే తొందర ఏముండే మీకు? 2018 ఎలక్షన్ల కోసమేమో. ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినరో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారం అండ్ సుందిల్లా వేర్ రీలొకేటెడ్, కంప్లీట్ లొకేషనే మార్చేసిండ్రు. లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది, సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మం ఏంది? ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు, ఏ డిజైన్ బట్టి L1 వచ్చింది, ఎవరికి L2 వచ్చింది, లొకేషన్ మారడానికి మర్మం ఏంది, కాస్ట్ ఎంత మిగిలింది, సీకెంట్ డెఫినెట్లీ షీట్ ఫైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర, నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువ వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ IAS ఆఫీసర్లు, మీ కాంట్రాక్టరు మొత్తం పై నుంచి కింద దాకా అందరు కుమ్ముక్కైతే. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు, తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో అస్త్ర సన్యాసం అన్ని పదవులు వదుకొని 2001లో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు నాతో పాటు విద్యార్థి దశలో విద్యార్థి నాయకులు, చదువుకున్న రోజుల్లో మరి యూనివర్సిటీలలో వాళ్ళ పడ్డ కష్టాలు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, సంబంధ వర్గాలు, ఆ రోజు అన్ని కుల వృత్తులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు ఒక తనదైన పాత్ర పోషించినటువంటి జ్ఞాపకాలు ఈరోజు 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ 3 రకాలుగా తెలంగాణ రాకముందు, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ పరిస్థితులు ఏమున్నాయి, ఉద్యమ పరిస్థితి ఏముంది, రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఏముంది, ఏ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి, వెనుకపోయినాయి, యూటర్న్ తీసుకున్నాయి, ఆ జిమ్మికులు అయిన అన్నిటినీ అధిగమించి పదవులన్నీ కూడా రాజీనామాలు చేస్తూ, ఎలక్షన్లు పెడుతూ, ప్రజలను ఉత్తేజం చేస్తూ మరి 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులు ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ఎప్పుడో ఒకసారి తెస్తుంది, టీఆర్ఎస్ని తుడిచిపెట్టుకపోవాలి, తొక్కేసేయాలి, కనుగమరుగు చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో రకాలుగా మరి ఆనాటి పరిస్థితులలో అధిగమించి తెలంగాణ ప్రకటన చేసినప్పుడు, చిదంబరం ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు నిమ్మరసం ఇస్తారంటే లేదు మీరు రావాలని చెప్పి మా చేతుల మీదుగా దీక్ష విరమణ చేయడం, మరి తెలంగాణ యూటర్న్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అందరినీ 33 జాతీయ పార్టీలను ఐక్యం చేసి, ప్రజలను ఐక్యం చేసి, మరి సావడానికైనా సిద్ధం, వెనుకడుగు నేనని చెప్పి తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ తెచ్చిండో, ఒక వ్యవసాయం ఎట్లా ఉండాలి ఆనాడే తెలంగాణ రాకముందే ఎన్నోసార్లు కేసీఆర్ గారు వెంబడి మేము పాలు పంచుకోవడం,
వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఉద్యోగుల జీతభత్యాలు ఎట్లా ఇవ్వాలి, నిరుద్యోగులకు ఏ రకంగా ఉన్నాయి, రైతాంగానికి మనం ఏం చేయాలి, కుల వృత్తులు ఎట్లా ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎట్లా మనం చేయాలి అని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి ఆనాడు జయశంకర్ గారు వారితో కలిపి ఎన్నో రంగారెడ్డి జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఓ మహిళ తన వివాహితర సంబంధం కారణంగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీల దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ప్రమీలకు మరో వ్యక్తితో వివాహితర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రమీల తన ప్రియుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ప్రవీణ్ కు ఉరివేసి హత్య చేసింది. అనంతరం అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తల్లిదండ్రులు, గ్రామస్తులు కందుకూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమీల ప్రవర్తనపై కూడా అనుమానం రావడంతో ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో 10 గంటలకు రావాల్సినటువంటి అధికారులు 12 గంటల వరకు ఎవరూ లేరు. ఎప్పుడు వచ్చినా ఎంపీడీఓ కార్యాలయంలో కనిపించరు. అసలు అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. వీరు ప్రజల కోసం ఉన్నారా లేక వాళ్ళ సొంత పనుల కోసం ఉన్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను పట్టించుకుని అధికారులపై చర్యలు తీసుకుని ఎంపీడీఓను తొలగించగలరని ప్రజలు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఏపీఓ తన గత 2 నెలల నుండి కూడా కూలీలకు వేతనాలు లేక అప్పు చేసి వారి కుటుంబాలు గడుపుతున్నారని ఈ అంశం మీద ఏపీఓని ప్రశ్నిస్తే వచ్చే వారం వస్తాయి ఏపీఓ మీడియాకు చెప్పడం జరిగింది. అది రైల్వే ఓన్లీ నెంబర్ ఇచ్చాం, ఓన్లీ బ్యాన్ నెంబరు, డీటీఎఫ్ నెంబర్, ఇష్యూ నెంబర్ వేసాం అంతే. డాక్యుమెంట్ మొత్తం రాలేదు సార్. ఇప్పుడు ఉపాధి పని నడిచింది కదా, దానివల్ల వేతనాలు రాకొచ్చినాయి. దానిపైన మీకు కొంచెం అభిప్రాయం చెప్పండి. వేతనాలు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోవడం వల్ల కొద్దిగా ఈ మధ్యన ఆగినాయి. గత జనవరి నుంచి ఇప్పటిదాకా ఉపాధి కూలీలకు వేతనాలు రావడం లేదు. ఈ వారంలో వస్తాయి, రాగానే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సరే, మరి మీ మా జీతాలు కూడా ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు, ఈ నెలతో 3 నెలలు రావాల్సి ఉన్నాయి అన్నమాట. అదే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాగానే చేస్తామని చెప్తున్నారు. ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హాలహర్వి మండలం అమృతాపురంలో వడ్డీ వ్యాపారస్తుడు వెంకటేష్ నాయుడిని దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేష్ పశువులు మేపడానికి వెళ్లి సాయంత్రమైన తిరిగి ఇంటికి రాకపోయేసరికి భార్యకు అనుమానం వచ్చి కుటుంబీకులతో కలిసి వెతకడానికి వెళ్లగా వరి పంట పొలాల్లో తన భర్త శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఈ విషయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మండలము ఆలూరు తాలూకా అది. మా తమ్ముడు పెద్ద వెంకటేష్ అని పసులు కాసేదానికి పొలానికి పోయి ఉంటే ఆయన వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. డబ్బులు ఇచ్చి చాలా మందితో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పొలాలు కూడా. అది ఒక 5 మంది చేసింటే దాన్ని ఎవరు డబ్బులు అడిగింటే దాన్ని ఏం చేస్తారో మాకే అర్థం కావట్లేదు. సాయంత్రం 5 గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏడుండదని రాలే, ఇంటికి రాకుండా వెతికినాం పోయి.
కానీ అక్కడ నరికి పడినాడు. దాన్ని ఎవరు అనేది మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే పక్కా తెలియదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈ పని చేసిన మాకు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కొన్ని. వాళ్ళే ఏమైనా చేసింటారని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం సార్, దాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు? కె రామన్న, అమృతాపురం గ్రామం. కె వెంకటేష్ తమ్ముడు నేను మాట్లాడేది. మధ్యాహ్నం పొలంకి పోయింటే పశువులు కాసేకి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనతో డబ్బు తీసుకున్న వల్ల మాకు అనుమానం ఉన్నది. ఎవరైనా పోలీసు వాళ్ళని దాన్ని దర్యాప్తు చేసి సహకరించాలని కోరుతున్నాం. మీ పేరు? కె చిన్న వెంకటేష్, అమృతాపురం, సొంత తమ్ముడు. మండలం అమృతాపురానికి చెందినటువంటి పెద్ద వెంకటేష్ అనే వ్యక్తి నిన్న ఉదయం వాళ్ళ గ్రామం నుంచి పశువులు దొరుకుని పొలానికి వెళ్ళి తిరిగి సాయంత్రం కూడా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ భార్యకు అనుమానం వచ్చి ఎందుకు రాలని ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ విషయంలో బంధువులందరితో కూడా మాట్లాడుకొని మొత్తం పొలాలు వెతుకుతుండగా సాయంత్రం 5:30 ఆ టైంలో వరి పొలాల్లో చనిపోయి ఉన్నాడు. దగ్గర వాళ్ళు చూస్తే మొత్తం వెనుక వైపు గాయాలతో ఉన్నాయి. వాళ్ళ భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళ భర్త వ్యవసాయము మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిన్న పొలానికి వెళ్ళినప్పుడు ఎవరో అతనికి సరిపోని వాళ్ళు ఈ విధంగా చంపి అక్కడ పడేసినారని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా త్వరలో వెళ్ళారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్లు దోచేశారు మినిస్టర్ కొల్లు రవీంద్ర. ఉగ్రవాద దాడికి నిరసనగా కాకినాడలో ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. కల్వకుంట్ల కుటుంబం తీవ్రవాదులకేమీ తక్కువ కాదు, రేవంత్ రెడ్డి వీరికన్నా ప్రమాదకరం, అరవింద్ ధర్మపురి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.